హాయ్, వెల్కమ్ టు సత్య స్టాక్స్. సో ఈరోజు మనము నిఫ్టీ ఏ విధంగా ఉంటుంది, మనం ఏమి ఇచ్చాము కాల్, దానికి ఏ విధంగా అవుట్కమ్ వచ్చింది చూద్దాము. సో బాలు ఫోర్జ్ మనము ఈ వారం ఇవ్వటం జరిగింది. ఎంట్రీ 455 దగ్గర ఎంట్రీ అవ్వమని చెప్పాము. సో దీనికి టార్గెట్, ఫస్ట్ టార్గెట్ 470, తర్వాత 490, సో 510 వరకు మనకు చేరుకుంటుందని చెప్పాం. సో అది టార్గెట్ హిట్ అవ్వటం జరిగింది. సో ఇక్కడ మనకు 11% రిటర్న్ రావటం జరిగింది. సో ఎవరైతే మన వాట్సాప్ గ్రూప్లో ఉన్నారో వాళ్ళు ఈ ప్రైస్లో ఎంట్రీ అయ్యి ఉంటే జస్ట్ 3 డేస్లో ఇది 10% రిటర్న్ రావటం జరిగింది. ఆ తర్వాత కూడా ఈ స్టాక్ ఇంకా ముందుకు వెళ్ళింది. సో అది ముందుకు వెళ్ళి ప్రజెంట్ 610 దగ్గర అది హోల్డ్ చేయటం జరిగింది. సో ఈ ప్రైస్ నుంచి 510 నుంచి మనం క్యాలిక్యులేట్ చేసుకుంటున్నా ఇంకా 17% అదనంగా రావటం జరిగింది. సో ఈ ప్రైస్లో ఎంట్రీ అయ్యి మన క్లాసులు విన్ని కొద్దిగా ముందుకు తీసుకొని వెళ్తే సో ఆల్మోస్ట్ ఆల్ 1 వీక్లో, ఒక వారంలోనే 28% దీని మీద రిటర్న్ వచ్చింది. బట్ మనం ఏదైతే టార్గెట్ ఇచ్చామో అంతవరకే మనం చెప్తున్నాం. సో దాని ప్రకారము ఈ స్టాక్ మనం ఇచ్చింది 10% రిటర్న్ రావటం జరిగింది. ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ అదేవిధంగా సత్య స్టాక్ కమ్యూనిటీ దాంట్లో ఆర్హెచ్ఐఎం ఇచ్చాం. ఎంట్రీ 441, స్టాప్ లాస్ కూడా ఇవ్వటం జరిగింది. సో టార్గెట్ 470 అని చెప్పాం. సో 1 to 2 వీక్స్ హోల్డ్ చేయమని ఇవ్వటం జరిగింది. సో బట్ వితిన్ 1 or 2 డేస్లోనే ఇది కూడా టార్గెట్ హిట్ అయిపోయింది. 470కి రీచ్ అయింది. ఇది కూడా 10% వచ్చింది. అంటే ఈ వారంలో మనం ఇచ్చిన స్టాక్స్ 20% పైన మీ క్యాపిటల్ రిటర్న్ రావటం జరిగింది. సో సాధారణంగా రూల్ ఆఫ్ 72 మీ అందరికీ తెలిసిందే. సో ఒక క్యాపిటల్, ఎక్స్ అనే క్యాపిటల్ 1,00,000 రూపాయలు డబల్ అవ్వాలంటే, అంటే 2 లక్షలు అవ్వాలంటే, సో ఇంట్రెస్ట్ 8% అనుకుంటే, వడ్డీ మనకి 8% వస్తుంది అనుకుంటే 9 సంవత్సరాలు పడుతుంది 1,00,000 2 లక్షలు అవటానికి. అలాంటిది మనము ఈ స్టాక్ మార్కెట్లో ప్రాపర్ స్టాక్ సెలెక్షన్ చేసుకొని ప్రాపర్ టైంలో ఎంట్రీ అయ్యి ప్రాపర్ అవుట్కమ్ తీసుకోగలిగితే మంచి రిటర్న్స్ వస్తాయి. సో ఒక్క వారంలోనే మనము అరౌండ్ 20% క్యాచ్ చేయటం జరిగింది. సో యాక్చువల్గా మన లక్ష్యం ఏంటి? ఒక సంవత్సరానికి మన క్యాపిటల్ని డబల్ చేసుకోవాలి, 100% చేసుకోవాలి. సో ఆల్రెడీ మనం ఈ స్టాక్ మార్కెట్ క్లాసెస్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి 25% పైన రీచ్ అవ్వటం జరిగింది. ఇంకా పాతవి నేను ఇంకా క్యాలిక్యులేట్ చేయలేదు. సో ఈ వారంది, గత వారంది చూసుకుంటేనే 25% వితిన్ 20 డేస్లో మనం రీచ్ అయ్యాం. సో ఆ విధంగా మీరు ప్రాపర్గా చేసుకుంటూ పోతే 1 ఇయర్లో క్యాపిటల్ 100% అని లక్ష్యం పెట్టుకున్నాం. ఈ 100 200 అవ్వచ్చు, 300% కూడా చేరుకోవచ్చు. బట్ ప్రాపర్ డిసిప్లిన్గా ట్రేడింగ్ చేయాలి. సో కొత్త వాళ్ళు ఎవరైనా జాయిన్ అవుతుంటే వాళ్ళు ఈక్విటీలోనే చేయండి. సో ఒక 6 నెలల వరకు ఈక్విటీలోనే వాళ్ళు ట్రేడింగ్ చేయండి. ఏవైతే ఇస్తున్నామో అదే ఫాలో అవ్వండి. ఆప్షన్స్ జోలికి వెళ్ళొద్దు, ఆప్షన్స్కి అప్పుడే వెళ్ళొద్దు. వీటిల్లో మనం చెప్పిన రూల్స్ అవన్నీ మీకు అర్థమయ్యి ఒక అవగాహన వచ్చాక ఇక్కడికి వెళ్ళొచ్చు. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఆప్షన్స్కి అక్కడ డైలీ 10% ఉంటుంది, 20 ఉంటుంది, 60 ఉంటుంది, 100 కూడా ఉంటుంది. ఇది వేరే సెక్షన్ మొత్తం ఆల్టుగెదర్. ఇవన్నీ కూడా నేను క్లాస్లో వివరించాను. సో తొందరపడకండి కొత్త స్టూడెంట్స్ ఎవరైనా కానీ. సో ఈ విధంగా చిన్నగా మీ క్యాపిటల్ని రూపాయిని 2 రూపాయలు చేసుకుంటూ వెళ్ళండి, 2 రూపాయలని 4 రూపాయలు చేసుకుంటూ వెళ్ళండి. అంతేగాని ఒకే రోజు మొత్తం అన్నీ రావాలని ప్రయత్నం చేయొద్దు. సో దానికి ప్రాపర్గా మనం ఇస్తున్న డైరెక్షన్స్ని ఫాలో అవుతూ రండి. సో దాంతోపాటు ఇక్కడ ఇది మన వెబ్సైట్, ఇక్కడ రిజిస్టర్ అవ్వండి. ఏ విధంగా రిజిస్టర్ అవ్వాలి దానికి సంబంధించి ఈ నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. చూద్దాం. బాలు ఫోర్జ్ 601 ఉందండి ఇప్పటికి కూడా. ఇక్కడ మీకు కనిపిస్తుంది 601, 602 యాక్చువల్గా దగ్గరగా. సో మనం 510 దగ్గర ఇక్కడే మనం ప్రాఫిట్ బుక్ చేసుకున్నాం. బట్ స్టిల్ ఎవరైతే కాస్త క్లాసెస్ మీద అవగాహన ఉండి, అంటే ఒక 2-3 మంత్స్ పోనీయండి కొత్త వాళ్ళు, ఇక్కడ MACD పాజిటివ్గానే ఉంది.
హిస్టోగ్రామ్ పాజిటివ్గానే ఉంది. వాల్యూమ్ కూడా మంచి బ్రేక్లోనే ఉన్నాయి. ఈఎంఐ కూడా ఇక్కడ టర్న్ అవుతూ వస్తున్నది. సో ఇవన్నీ కూడా పాజిటివ్ సైను. ఇలా మీరు స్టడీ చేసి ఈ స్టాక్ని ఇక్కడే ప్రాఫిట్ బుక్ చేద్దామా లేదా ఆగుదామా అని డెసిషన్స్ కూడా తీసుకోవచ్చు ముందు. ఇక్కడ ఆర్ఎస్ఐ పాజిటివ్ ఉంది, ఎంఏసిడి పాజిటివ్ ఉంది, హిస్టోగ్రామ్ పాజిటివ్ ఉంది, ఇది కూడా పాజిటివ్గా ఉన్నాయి ఈఎంఐలు. సో కొద్దిగా నాలెడ్జ్ అనేది మీకు పెరిగితే నేను ఏదైతే చెప్పానో ఇక్కడ 510 దగ్గర బుక్ చేసుకున్న వాళ్ళు 610 వరకు కూడా ఆగుతారు. అప్పుడు మొత్తం 28% రిటర్న్ని క్యాష్ చేసుకోగలగటం జరుగుతుంది. బట్ తొందరపడద్దు, ఇంకా నేర్చుకుంటూ ఉండండి. నేర్చుకున్నాక మీకు అవుట్కమ్ అనేది ఇంకా బెటర్గా వస్తుంది. ఇది బాలు ఫోర్జ్. నెక్స్ట్ ఆర్హెచ్ఐఎం. సో ఇప్పటికి కూడా అది ఇంకా స్టిల్ 470 దగ్గర ట్రేడింగ్ జరుగుతూనే ఉంది. యాక్చువల్గా ఇది చూస్తే 500కి కూడా వెళ్ళటం జరిగింది. మనం 470 దగ్గర పెట్టాం, 490 వరకు కూడా ఇది రీచ్ అయింది. బట్ మనం ఏదైతే టార్గెట్ ఇచ్చామో అది హిట్ అయింది. ఎంఏసిడి పాజిటివ్గానే ఉందండి, హిస్టోగ్రామ్ కూడా పాజిటివ్గానే ఉంది. అండ్ ఆర్ఎస్ఐ రిలేటివ్ స్ట్రెంత్ పర్వాలేదు, ఇంకా స్ట్రెంత్ దీనికి ముందుకు వస్తుంది ఆర్హెచ్ఐఎం. బట్ మనం ఏదైతే టార్గెట్ ఇచ్చామో అది హిట్ అయిపోయింది. సో ఈ విధంగా మీరు ఇక్కడ దీన్ని క్యాష్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ పాయింట్ నిఫ్టీ లెవెల్స్. ఇక్కడ ఆల్రెడీ నేను మీకు టైం వేస్ట్ కాకుండా లెవెల్స్ అన్నీ కూడా ముందుగానే డ్రా చేసి ఉంచాను. ఇది డే టైం ఫ్రేము. సో డే టైం ఫ్రేమ్లో మనకు ఎంఏసిడి పాజిటివ్, ఆర్ఎస్ఐ పాజిటివ్, ఏటీఎంఐ క్రాస్ అయింది. సో ఏటీఎంఐ పైనుంచే ఇంకా క్యాండిల్స్ అన్నది ముందుకు వెళ్తున్నాయి. సో ఈ సిగ్నల్స్ అన్నీ కూడా 1 డే టైం ఫ్రేమ్లో పాజిటివ్గానే కనిపిస్తున్నాయి. సో దీనికి ఇప్పుడు ఇది 50 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. ఈ గ్రీన్ లైన్ ఏదైతే ఉందో అది 50 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. అక్కడ ఇది లిటిల్ బిట్ రెసిస్టెన్స్గా ఫీల్ అవ్వటం జరిగింది. ఇది కాస్త ముందుకు వెళ్తే దీని నెక్స్ట్ టార్గెట్ 23,000 మీకు ఎంత వస్తున్నదండి ఇక్కడ 23,540 వరకు వస్తుందండి. 23,540 నెక్స్ట్ టార్గెట్. ఇది నిఫ్టీ ఇక్కడ వరకు రీచ్ అవ్వచ్చు. అది కూడా బ్రేక్ అయితే, ఇది కూడా ఈ లైన్ కూడా బ్రేక్ అయితే నెక్స్ట్ 652 ఇది నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్. ఇది కూడా బ్రేక్ అయితే 23,800 23,800 23,800 అన్నది స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా వ్యవహరిస్తుంది. ఇది బ్రేక్ అయితే ఇంకా వేరే ఛాన్స్. బట్ ఫస్ట్ ఇది ఈ రెసిస్టెన్స్ R1 ఇది బ్రేక్ అవ్వాలి మనకు, తర్వాత ఇది బ్రేక్ అవ్వాలి, అప్పుడు మాత్రమే ఆ ఏరియాకి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. ఇక డౌన్ సైడ్ మనం చూస్తే దీనికి ఫస్ట్ 23,212 23,217 అంటే 23,200 అన్నది స్ట్రాంగ్ సపోర్ట్గా వ్యవహరిస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ 23,350 దగ్గర ఉన్నాము. ఒకవేళ పడినా ఈ పాయింట్ దగ్గర ఒక సపోర్ట్ తీసుకోవటానికి అవకాశం ఉన్నది. ఇది కూడా డౌన్ అయితే 23,135 ఇది నెక్స్ట్ సపోర్ట్గా వ్యవహరిస్తుంది ఇక్కడి నుంచి. ఇది సెకండ్ది. ఇది కూడా బ్రేక్ అయితే 23,040. సో ఈ వారంలో ఈ ఏరియాస్లో ఇది సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఇది కూడా బ్రేక్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఓపెన్ అవటం జరుగుతుంది. కాస్త ఎక్కువ ఫాల్ అవటానికి అవకాశం ఉంది. సో అప్ వైపు వెళ్తే ఈ విధంగా ముందుకు వెళ్తుంది, డౌన్ వైపు వెళ్తున్నప్పుడు ఈ విధంగా ముందుకు వెళ్తుంది.
సో ఎవరైనా ఇండెక్స్ మీద ట్రేడ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ ఇక్కడ రెసిస్టెన్స్ వెళ్తే కొంత ప్రాఫిట్ బుక్ చేసుకోండి, మళ్ళీ పుల్ బ్యాక్ అయిపోయి మళ్ళీ దీని మీద 15 మినిట్స్ క్యాండిల్ స్టాండ్ అయితేనే ఈ లెవెల్కి వెళ్తుంది. దీని నుంచి మళ్ళీ కొద్దిగా పుల్ బ్యాక్ వచ్చి ఈ లెవెల్ని మళ్ళీ టెస్ట్ చేసి దీని మీద క్యాండిల్ నిలవబడగలిగితేనే ఇట్లా వెళ్ళటం జరుగుతుంది. అంతేగాని స్ట్రైట్గా రాకెట్ లాగా పైకి వెళ్ళదు. సో అదేవిధంగా డౌన్కి వెళ్తున్నా కానీ ఫస్ట్ ఇక్కడికి వెళ్ళి కొద్దిగా మళ్ళీ కన్సల్టేట్ అయ్యి స్టాండ్ అవ్వగలిగితే అవుతుంది, ముందుకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తాయి. లేకపోతే ఈ లెవెల్ బ్రేక్ అయితే మళ్ళీ ఈ లెవెల్కి వెళ్తుంది. సో ఈ లెవెల్కి వెళ్ళగానే వెంటనే సెల్లింగ్కి వెళ్ళొద్దు, మళ్ళీ ఒకసారి ఈ లెవెల్ని టెస్ట్ చేసి తర్వాత ఈ లెవెల్ని బ్రేక్ చేసినప్పుడు మాత్రమే సెల్లింగ్కి వెళ్ళండి. సో ఈ విధంగా ఇటు సైడ్ ఏమో బై సైడ్ ప్లాన్ చేసుకోండి, ఇటువైపు ఏమో సెల్ సైడ్ ప్లాన్ చేసుకోండి. అంతేగాని ఇష్టం వచ్చినట్టు ముందుకి వెనక్కి తీసుకొని వెళ్తే ట్రాప్ అయ్యే అవకాశం కనిపిస్తుంది అక్కడ మనకు. సో ఇది దీనికి సంబంధించి నిఫ్టీ ఆప్షన్ చైన్ చూద్దాం ఏ విధంగా ఉందో. సో ఈ ఆప్షన్ చైన్ ఇక్కడ ఉన్నది సో అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ ఇప్పుడు మనం ప్రజెంట్ ఈ ఏరియాలో ఉన్నాం 23,350. ఇటువైపు పుట్ రైటింగ్ చూడండి 10 కోట్ల మంది మాత్రమే ఉన్నది, ఇటువైపు 21 crores ఉన్నది. సో 23,500 కాల్ రైటింగ్ 21 crores ఉండటం జరిగింది. కాల్ రైటింగ్ అంటే సో స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది, పుట్ రైటింగ్ అంటే స్ట్రాంగ్ సపోర్ట్ ఫేస్ చేయటం జరుగుతుంది. సో 23,400 దగ్గర మొత్తం 11 crore కాంట్రాక్ట్స్ అన్నది కాల్ రైటింగ్ని సపోర్ట్ చేస్తున్నాయి. అంటే 23,400 దాటటం కొద్దిగా కష్టమవుతుంది నిఫ్టీకి. ఒకవేళ అది కూడా బ్రేక్ అయితే ఇక్కడ తర్వాత లెవెల్లో 11.5 ఉన్నది, ఇక్కడ 2 crores ఉన్నది. ఇది కాస్త రెసిస్టెన్స్ ఫేస్ చేస్తున్నది. నెక్స్ట్ మేజర్ రెసిస్టెన్స్ ఇక్కడ మనం చార్ట్లో చూసినట్టు 23,500. మొత్తం 23 కోట్ల కాంట్రాక్ట్స్ ఇక్కడ ఓపెన్ అయ్యి ఉండటం జరిగింది. ఇక్కడ కేవలం 3 కోట్ల కాంట్రాక్ట్స్ మాత్రమే ఓపెన్ అయ్యి ఉంది. సో చాలా స్పష్టంగా కనిపిస్తుంది 23,500 దాటటము చాలా చాలా కష్టమైన పని నిఫ్టీకి. ఇన్ఫ్యాక్ట్ ఒకవేళ బాగా ఎఫ్ఐఏస్ వచ్చి డిఐఎస్ కూడా ముందుకు తీసుకొని వెళ్తే నెక్స్ట్ మేజర్ రెసిస్టెన్స్ దీనికి క్లియర్గా కనిపిస్తుంది 23,600. 15 crores కాల్ రైటింగ్ కాంట్రాక్ట్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి మేజర్గా. సో ఇక్కడ ఓన్లీ 63 మాత్రమే మనకు పుట్ రైటింగ్ కనిపించడం జరుగుతున్నది. సో ఇక్కడ చాలా చాలా కాల్ రెసిస్టెన్స్ అన్నది కనిపిస్తుంది. సో ఫస్ట్ ఇప్పుడున్న 23,500 లెవెల్ నుంచి ముందుకు వెళ్తే 23,500 ఒక రెసిస్టెన్స్ ఆప్షన్ డేటా ప్రకారం, చైన్ డేటా ప్రకారం. దాని తర్వాత 23,600 ఇది దాటితేనే నిఫ్టీకి ముందుకి అవకాశం ఉంటుంది. ఇక డౌన్ సైడ్ అటు సైడ్ చూస్తుంటే సపోర్ట్ లెవెల్స్లో మీరు ఈజీగా అర్థం చేసుకోవచ్చు దీన్ని. 23,200 దగ్గర 18 కోట్ల కాంట్రాక్ట్స్ పుట్ రైటర్స్ ఉండటం జరిగింది. ఇక్కడ కేవలము 11 crores కాంట్రాక్ట్స్ మాత్రమే ఉన్నది. అదే 23,300 దగ్గర చాలా టఫ్ ఫైట్ అనేది నడుస్తుంది. 18 కోట్ల కాంట్రాక్ట్స్, ఇటువైపు కూడా 18 కోట్ల కాంట్రాక్ట్స్, రెండు వైపులు కూడా ఈక్వల్గా ఉన్నది. సో రేపు 23,350 నుంచి కొద్దిగా ముందుకు వెళ్తే పైకి లేచిన గ్యాప్ అప్ అయ్యి చాలాసేపు ఇది కన్సాలిడేటెడ్ ఫేజ్లోనే ఉంటుంది. రేపు మండే చాలాసేపు కన్సాలిడేటెడే ఉంటుంది. ఏదో ఒక లెవెల్ ఇటు సైడ్ కానీ ఇటు సైడ్ కానీ బ్రేక్ అయితే, టాప్ వైపు కానీ బాటమ్ వైపు కానీ బ్రేక్ అయితే తప్పితే
ఇది ప్రాపర్ డైరెక్షన్ తీసుకోదు. సో ఎవరైతే ఆప్షన్ బయ్యర్స్ ఉన్నారో వాళ్ళు కొద్దిగా రేపు టీటా డికేని ఫేస్ చేస్తారు, నష్టపోయే అవకాశం ఉంటుంది. ఆప్షన్ సెల్లర్స్ మాత్రమే రేపు మంచి రిటర్న్స్ పొందే అవకాశం కనిపిస్తున్నది డేటా చూస్తుంటే. సో 23,000 నుంచి తర్వాత సపోర్ట్ 23,200 దగ్గర. ఇక్కడ కూడా సపోర్ట్ అయితే బాగానే ఉంది, కానీ టఫ్ ఫైటే నడుస్తుంది. ఇది కూడా దాటి ఇంకొద్దిగా మనం లోపలికి వెళ్తే నెక్స్ట్ లెవెల్ ఇక్కడ మనకు 23,100 దగ్గర ప్రాపర్ సపోర్ట్ అనేది కనిపిస్తున్నది. 23,100 11 crore కాంటాక్ట్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇక్కడ జస్ట్ 3.15 crore కాంటాక్ట్స్ మాత్రమే కనిపిస్తుంది. సో నిఫ్టీ 23,100ని బ్రేక్ చేయడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. అదేవిధంగా 23,600 దాటడానికి కూడా చాలా కష్టపడాల్సి వస్తుంది. సో ఈ మధ్యలోనే గేమ్ మొత్తం కూడా నడుస్తుంది సాధ్యమైనంత వరకు కూడా. సో సెల్లర్స్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు, ఇక్కడ తీసుకోవచ్చు. ఆప్షన్ బయ్యర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రాపర్గా లెవెల్స్ చూసుకొని చేయండి. సో నిఫ్టీ పెరిగినా డబ్బు సంపాదించవచ్చు, తగ్గినా సంపాదించవచ్చు. పెరిగేటప్పుడు కాల్ తీసుకుంటాం, పడేటప్పుడు పుట్టి తీసుకుంటాం. సో అక్కడ మీకు నేను చెప్పిన ఈ లెవెల్స్ అన్నీ కూడా ఉపయోగపడుతూ ఉంటాయి. ఇలా పెరుగుతున్నప్పుడు ఇక్కడ కాల్ తీసుకుంటే మంచి రిటర్న్స్ వస్తుంది. ఇక్కడికి వచ్చి మళ్ళీ తీసుకొని ఇది దాటి వెళ్తే ఇక్కడి నుంచి మళ్ళీ కాల్ తీసుకుంటే ఇక్కడ రిటర్న్స్ అనేది వస్తూ ఉంటాయి. సో పడుతున్నప్పుడు కూడా ఇక్కడి నుంచి పడుతున్నప్పుడు ఇక్కడ పుట్టుకుంటాము. సో మళ్ళీ సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఒకసారి రీటెస్ట్ చేసి మళ్ళీ బ్రేక్ అయినప్పుడు అప్పుడు ఇక్కడ ప్రీమియమ్స్ పెరిగి ఇక్కడ మీకు మంచి రిటర్న్స్ రావటం జరుగుతుంది. సో ఈ విధంగా ప్లాన్ చేసుకోవడానికి మీకు అవకాశం ఉంటుంది. అయితే ఇదంతా కూడా ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. ఇది చెప్పినవి ఏవి కూడా రికమెండేషన్స్గా మీరు తీసుకోకండి. ఎస్పెషల్లీ ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్పుడే ఆప్షన్స్లోకి వెళ్ళొద్దు. ఇప్పటి నుంచి ఇది ఒక స్టడీ, మీకు స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని యూజ్ చేసుకుంటే మంచి టైం అన్నది మీకు ఒక 1 yearలో నాలెడ్జ్ అనేది బాగా వస్తుంది దీంట్లో. సో అప్పటి నుంచి రిలాక్స్గా లెవెల్ టు లెవెల్ ప్లే చేసుకుంటూ పడినా లేచినా నిఫ్టీ సంబంధం లేదు. పెరుగుతుంటే కాలు, పడుతుంటే పుట్టు. సో లెవెల్ టు లెవెల్ ప్లే చేసుకుంటూ సంపాదించవచ్చు. ఇండెక్స్లో సంపాదించవచ్చు, స్టాక్స్లో కూడా సంపాదించుకోవచ్చు. సో ఒక్కసారి నాలెడ్జ్ అనేది రావాలి, కానీ సో ఆ నాలెడ్జ్ని ఎక్కడైనా కానీ ఏ విధంగాకైనా మనం ఉపయోగించుకోవచ్చు. సో దీన్ని ఈ విధంగా ప్లాన్ చేయండి. ఇది ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్. దీన్ని రికమెండేషన్స్గా తీసుకొని ఎవరు కూడా వెళ్ళద్దు. సో రిజిస్టర్ అయ్యి క్లాసెస్ విని మన సపోర్ట్ ఏమైనా కావాలన్నప్పుడు దీంట్లో జాయిన్ అవ్వండి. కాల్ చేయండి, ఈ నెంబర్కి డీటెయిల్స్ అన్నీ మీకు వస్తాయి. సో దీన్ని నేను ఇక్కడ కంక్లూడ్ చేస్తున్నాను. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ మీట్ అవుదాము. సో ఇది ఈ లెవెల్స్, దీన్ని ఇక్కడ కంక్లూడ్ చేసి నెక్స్ట్ ఏంటనేది చూద్దాం. సో ఆల్ ది బెస్ట్ అండి. మన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏవైతే తీసుకొని కాల్ తీసుకొని ప్రాఫిట్ బుక్ చేసిన ఉంటే స్క్రీన్ షాట్స్ నాకు పంపించండి. అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ స్క్రీన్ షాట్ పంపించండి, నేను మీకు క్లారిటీ ఇచ్చి పంపిస్తాను. ఆల్ ది బెస్ట్, గుడ్ లక్.